హాయ్ అండి, ఎలా ఉన్నారు? జొమాటో ఫాస్టెస్ట్ ఫుడ్ డెలివరీ ఫీచర్. మొదటగా మీకే ఫుడ్ డెలివరీ చేస్తామంటూ జొమాటో ఈ సరికొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. దేశవ్యాప్తంగా జొమాటోకు ఉన్నటువంటి అత్యధిక ప్రజాదరణ కారణంగా దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో జొమాటో ఇప్పటికే శక్తికి మించి ఆర్డర్స్ని రిసీవ్ చేసుకుంటుంది. అలా రిసీవ్ చేసుకున్న ఆర్డర్స్ని సకాలంలో డెలివరీ చేయలేక చాలా లేట్ చేస్తూ కూడా వస్తుంది. ఎంతలా అంటే ఒక్కొక్క ఆర్డర్ కోసం కస్టమర్ 30 నుంచి 45 లేదా 60 నిమిషాలకు పైగానే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి హై డిమాండ్ని జొమాటో ఎప్పటికప్పుడు క్యాష్ చేసుకుంటూనే వస్తుంది. ఇప్పటికే జొమాటో పలు రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అందులో ఒకటే జొమాటో గోల్డెన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్. వీటన్నిటిని పక్కన పెట్టి ప్రస్తుతం జొమాటో డెలివరీ ఫస్ట్ అనే ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. ప్రస్తుతం జొమాటో ఈ ఫీచర్ని బెంగళూరు, ముంబై నగరాల్లోని కొన్ని ఎంపిక చేసిన ఏరియాల్లో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తుంది. జొమాటో చెప్పిన దాని ప్రకారం ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ బెంగళూరు నగరంలోని సమీపంలోని హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేశారు. తనకి 16 నుంచి 21 నిమిషాల లోపే ఆ డెలివరీ అందుకోవాలి అనుకుంటున్నాడు. అందుకు సంబంధించి అతను ఫస్ట్ డెలివరీ ఆప్షన్ కింద 29 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చెల్లించిన వారికి సాధారణ డెలివరీ సమయం కంటే ముందుగానే, అంటే తాము సెలెక్ట్ చేసుకున్న డెలివరీ టైంలోనే జొమాటో ఫుడ్ డెలివరీ చేస్తుంది అనమాట. ఈ 29 రూపాయలు అంతకు మించిన డెలివరీ ఛార్జెస్ అనేవి ఆల్రెడీ జొమాటో వసూలు చేస్తున్న అన్ని ఛార్జెస్కి అదనం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బెంగళూరులోని సమీప హోటల్లో 100 రూపాయల ఇడ్లీని ఆర్డర్ చేశారనుకుందాం. అందుకోసం మీరు ఆర్డర్ చేసిన 100 రూపాయల బిల్ అమౌంట్ ప్లస్ జొమాటో ప్లాట్ఫామ్ ఛార్జెస్ ప్లస్ జొమాటో డెలివరీ ఛార్జెస్ ప్లస్ ఈ ఫాస్టెస్ట్ డెలివరీ ఫీచర్ని యాడ్ చేసి దానికి GST అదనంగా జోడించి మొత్తం బిల్లుని మీకు అందిస్తారన్నమాట. ప్రజెంట్ టెస్టింగ్ మోడ్లో ఉన్న ఈ ఫీచర్ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలతో పాటు చిన్న చిన్న సిటీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బద్ధకం చాలా కంపెనీలకి కోట్లాది రూపాయల ఆదాయం. ఎలాగో ఈ చిన్న విశ్లేషణలో మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇడ్లీ తినాలనుంది, దాన్ని మీరే వెళ్ళి తెచ్చుకోవడానికి మీకు బద్ధకమై జొమాటోలో ఆర్డర్ చేశారు. ఇప్పుడు ఆ ఇడ్లీ కాస్ట్ 100 రూపాయలు ప్లస్ జొమాటో ప్లాట్ఫామ్ ఛార్జెస్ ప్లస్ జొమాటో డెలివరీ ఛార్జెస్, దానికి 4 లేదా 5 రూపాయలు మన తరపున జొమాటో అనే డొనేషన్స్ కూడా కలెక్ట్ చేస్తుంది. అది ప్లస్ ఈ ఫాస్టెస్ట్ డెలివరీ ఛార్జీలు ప్లస్ GST, IGST ఇవన్నీ కలిపి 100 కాస్త ఎంత అవుతుంది? 200 దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, జొమాటో ఫెయిల్యూర్ని కూడా బిజినెస్ చేసుకుంటుంది. అది ఎలాగంటారా? గతంలో ఈ జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ చాలా ఫాస్ట్గా ఫుడ్ డెలివరీ చేసేవి. కస్టమర్స్కి 10 మినిట్స్ డెలివరీ, 15 మినిట్స్ డెలివరీ అంటూ ఆఫర్స్ను ఓదరకొట్టేవి. 1 నిమిషం లేట్ అయినా సరే ఫుడ్ ఫ్రీ, మీరు ఎటువంటి బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ ఆఫర్స్ని గుప్పించేవి. అలా చాలామంది ఫ్రీ ఫుడ్ కూడా తినవాళ్ళు ఉన్నారు. అలాంటి ఆఫర్స్తో ముందుకు వచ్చిన ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ మన రెగ్యులర్ లైఫ్లో ఒక పార్ట్ లాగా మారిపోయాయి. ఎంతలా అంటే, మనం ఏది తినాలన్నా స్విగ్గీ చేయండి, జొమాటో చేయండి అనేంతలా పాతుకుపోయాయి. అలా అత్యధిక ఆఫర్లతో ప్రజాదరణ పొంది ఇప్పుడు హ్యాండిల్ చేయలేనని ఆర్డర్లు రిసీవ్ చేసుకుంటూ సకాలంలో కస్టమర్లకి డెలివరీ చేయలేకపోగా, తాము డెలివరీ చేయలేకపోతున్న తమ వైఫల్యాన్ని కూడా బిజినెస్గా మార్చుకుంటూ మీకే ఫాస్ట్ డెలివరీ చేస్తాం, దానికి కూడా మీరు ఛార్జెస్ పే చేయండి, లేదంటే మేము ఆర్డర్ డెలివరీ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ట్యూన్ చేస్తున్నాయి. ఇక్కడ సకాలంలో కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేయలేకపోవడం జొమాటో ఫెయిల్యూర్. కానీ జొమాటో ప్రమోటర్స్ దాన్ని కూడా ఒక బ్రిలియంట్ ఐడియాతో మీకే ఫస్ట్ డెలివరీ చేస్తామంటూ దీన్ని ఒక బిజినెస్ ఆప్షన్గా ఎంచుకుంటున్నాయి. ఇందు కారణంగానే జొమాటో ఫస్ట్ డెలివరీ అనే ఒక ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసి మీ దగ్గర, అంటే నేను జొమాటోలో ఎప్పుడు ఆర్డర్ చేయను, నాకు అలాంటివి ఇష్టం ఉండదు, కాబట్టి మీ దగ్గర అత్యధికంగా రుసుము వసూలు చేయబోతున్నారు. ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారం మీరు కనీసం ఒక 100 రూపాయల ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే మీరు అదనంగా ఇంకొక 100 రూపాయలు జొమాటోకి సమర్పించాల్సిందే. ఇలాగే కస్టమర్ల బద్ధకాన్ని జొమాటో లాంటి కంపెనీలు కోట్లాది రూపాయల వ్యాపారంగా మలుచుకుంటున్నాయి. ఇవన్నీ తెలిసినా కూడా మనం ఆర్డర్స్ ఇస్తూనే ఉంటాం, డబ్బులు పే చేస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.